ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. చిరంజీవి అంటే పేరు కాదు, ఓ శిఖరం. 150కి పైగా చిత్రాల్లో నటించి మెగాస్టార్ గా ఎదిగారు. తన నటనతో ఆయన ఎంతో మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఇటు నటుడుగానే కాకుండా మంచి మానవత్వం ఉన్న మనిషిగా కూడా ఆయన ఎన్నో కీర్తి ప్రతిష్టలు పొందారు. ఇక ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజు వస్తుందంటే చాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్సే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజును పురస్కరించుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక ఆగస్టు 22న ఆయన 69వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా మస్కట్లో ఉన్న చిరు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా ముగిశాయి. విదేశాల్లో ఉంటున్న మెగా అభిమానులు కూడా తమ కర్తవ్యాన్ని, అభిమానాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. మస్కట్లో ఉంటున్న మెగా అభిమానులు ఓ మంచి కార్యక్రమం చేపట్టారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 23న మస్కట్లోని బౌషర్ బ్లడ్ బ్యాంక్లో చిరు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. మస్కట్లో ఉంటున్న మెగా అభిమానులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. అయితే దీనికంటే ముందు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ రోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మేము బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి మస్కట్ లో. ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డే సందర్భంగా మేము అందరికి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాము. అందరికీ నమస్తే అండి. మరి మస్కట్ లో బ్లడ్ డొనేషన్ జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. మరి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి బ్లడ్ డొనేషన్ జరుగుతూ ఉంటుందండి. మేము ఇది మొదలుకునంటే ముందు కూడా 3 సంవత్సరాల నుంచి మేము అంతా వస్తున్నామండి. మేము ఇక్కడ రమాబాయి మహిళా సేవా సమితి తరపు నుంచి వచ్చి మేము బ్లడ్ ఇస్తూ ఉంటాము. మహిళలుగా మేము చాలా గర్వపడుతున్నామండి. థ్యాంక్ యూ మా పిలిచిన రామదాస్ గారికి అండ్ మిస్సెస్ శైలజ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 20 సంవత్సరాలు పైబడి నుంచి రక్తదానం చేయడం అనేది మాకు ఒక ప్యాషన్ అయిపోయింది. సంవత్సరానికి 3 దఫాలు కంపల్సరీ చేస్తున్న ఈ రక్తదానంలో మహిళా మనులైతేనే, అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న సోదరులు అయితేనే ఎంతో సుదీర్ తీరాల నుంచి వచ్చి ఈరోజు రక్తదానం చేస్తున్నారంటే దిస్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఏంటంటే సమాజం నుంచి ఎంత తీసుకుంటున్నాం అలాగే తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం. అలాగే మస్కట్లో మేము ఎన్నో రిజల్ట్స్ సంపాదిస్తున్నాం, కానీ మస్కట్కి మేము తిరిగి ఏమి ఇవ్వగలమని ఆలోచిస్తే మస్కట్కి ఓన్లీ మేము తిరిగి ఇవ్వగలిగేది ఓన్లీ మాకు ఉన్న బ్లడ్ తప్పించి మేము ఏమి ఇవ్వలేమనే ఉద్దేశంతో రక్తదానం మొదలుపెట్టాం. ఆ రక్తదానం అప్పటి నుంచి 20 సంవత్సరాలు పైబడి ఇంత బ్రహ్మాండంగా ఎప్పటికీ ఇది దినదినం ఎక్కువ అవుతుంది కానీ తక్కువ లేదు. ఒక SMS తోనే, ఒక వాట్సాప్ మెసేజ్ తోనే ఇంత మంది ఈరోజు 130 మంది పైగా 130 యూనిట్లు పైగా ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ సందర్భంగా గల్ఫ్ జనసేన కోఆర్డినేటర్ రామ్దాస్ చందక మాట్లాడుతూ, మేము 2004లో 20 మందితో ఓ గ్రూప్ స్టార్ట్ చేశామని, ఇప్పుడు ఇదే గ్రూప్ 200 మందికి చేరుకుందని ఆయన అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఏడాది చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతామని తెలిపారు. ఇంతేకాకుండా రక్తదానం కూడా చేస్తున్నామని అన్నారు. ఇలా ఏడాదికి 3 నుంచి 4 సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని రామ్దాస్ చందక వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు పాల్గొన్నారు.